లాస్ట్ క్లాస్లో మనం బేస్ కన్వర్షన్ అంటే ఏంటి, బేస్ కన్వర్షన్ ఫంక్షన్స్ ఏమేమి ఉన్నాయి, పైథాన్లో బేస్ కన్వర్షన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు అని చెప్పేసి విత్ ప్రోగ్రామ్ నేర్చుకున్నాం. ఈరోజు క్లాస్లో ఐఓ ఆపరేషన్స్ అంటే ఏంటి, పైథాన్లో ఐఓ ఆపరేషన్స్ ఎలా పర్ఫామ్ చేయొచ్చు అది నేర్చుకున్నాం. సో పైథాన్లో ఐఓ అంటే ఏంటి అంటే ఐ స్టాండ్స్ ఫర్ ఇన్పుట్, ఓ స్టాండ్స్ ఫర్ అవుట్పుట్. ఐ అంటే ఇన్పుట్, ఓ అంటే అవుట్పుట్. ఇన్పుట్ అంటే ఏంటి అంటే గివింగ్ ద డేటా ఆర్ reading the data which entered or given by the programmer. Given by the programmer from keyboard or using keyboard. అంటే ఏంటంటే ఏదైతే డేటాని ప్రోగ్రామర్ అనేవాడు కీబోర్డ్ని యూజ్ చేసి పైథాన్ ప్రోగ్రామ్కి పాస్ ఇస్తాడో ఆ డేటాని రీడ్ చేయడాన్ని మనం ఇన్పుట్ ఆపరేషన్ అనొచ్చు. అవుట్పుట్ ఆపరేషన్ అంటే ఏంటి అంటే రైటింగ్ ద డేటా to the screen by whom? By the Python or the Python program or the Python application, whatever it is. సో అంటే ఏంటి అంటే ఇక్కడ ఏదైతే డేటాని పైథాన్ రీడ్ చేసిందో ఇప్పుడు ఇన్పుట్ ఆపరేషన్ యూజ్ చేసి ఆ డేటాని మ్యానిపులేట్ అంటే ఏదైనా ఒక ఆపరేషన్ పర్ఫామ్ చేసి ఆఫ్టర్ ద మ్యానిపులేషన్ మనకి ఏదైతే అవుట్పుట్ వస్తుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏ అంటే ఒక 10 తీసుకుంటా, బి అంటే ఒక 20 అని తీసుకుంటా, సి ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి అని ఇచ్చాను అనుకోండి. ఇక్కడ ఏమవుతుంది, 10 ప్లస్ 20 అంటే 30 కదా, ఇది అవుట్పుట్ మనకి. అంటే ఇక్కడ మ్యానిపులేషన్ ఏమవుతుంది, ప్లస్ అనేది మ్యానిపులేషన్ ఆపరేషన్. ఈ మ్యానిపులేషన్ జరిగిన తర్వాత ఏదైతే మనకి ఫైనల్ అవుట్పుట్ వచ్చిందో ఈ అవుట్పుట్ ని పైథాన్ ఏం చేస్తుందంటే రైట్ చేస్తుంది ఎక్కడ, ఆన్ ద స్క్రీన్. సో ఇక్కడ స్క్రీన్ ని మనం ఏమని చెప్పొచ్చు అంటే కన్సోల్ అని చెప్పొచ్చు. కన్సోల్ పైన డిస్ప్లే చేస్తుంది. ఆ ఆపరేషన్ ని మనం అవుట్పుట్ ఆపరేషన్ అనొచ్చు. సో ఇన్పుట్ ఆపరేషన్ అంటే రీడింగ్ ద డేటా. మనం ఏదైతే డేటాని కీబోర్డ్ ని యూజ్ చేసి ప్రాసెస్ చేస్తాము పైథాన్ ప్రోగ్రామ్ కి, ఆ డేటాని పైథాన్ అనేది రీడ్ చేస్తుంది, దాన్ని ఇన్పుట్ ఆపరేషన్ అంటాం. అవుట్పుట్ ఆపరేషన్ అంటే ఏంటి, ఏదైతే డేటా మనం ప్రొవైడ్ చేస్తామో ఆ డేటాని మ్యానిపులేట్ చేసి ఏదైతే అవుట్పుట్ మనకి ఫైనల్ గా వస్తుందో అవుట్పుట్ ని డిస్ప్లే చేయడాన్ని రైటింగ్ ఆపరేషన్ లేదా అవుట్పుట్ ఆపరేషన్ అనొచ్చు. అయితే పైథాన్ లో టు పర్ఫార్మ్ ద ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఆపరేషన్ మనకి 2 ఫంక్షన్స్ ఉన్నాయి. There are 2 predefined functions are available. ఏంటండి, one is input function, second one ఏంటి అంటే print function. According to the Python 3 మనం ఇక్కడ Python 3 ప్రకారం నేర్చుకుంటాం. Python 2 లో మనకి పాస్, సో ఇక్కడ మనం Python 3 లో నేర్చుకుంటాం. Python 3 ప్రకారం మనకి అవుట్పుట్ ఆపరేషన్ ఏంటి అంటే ప్రింట్ అనే ఒక ఫంక్షన్ ఉంది. సో ప్రింట్ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే ఇట్ ఈస్ ఫర్ అవుట్పుట్ ఆపరేషన్. ఇది అవుట్పుట్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తుంది. ఇన్పుట్ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే ఇట్ ఈస్ ఫర్ ఇన్పుట్ ఆపరేషన్. సో ఫస్ట్ మనం ఇన్పుట్ ఆపరేషన్ కోసం నేర్చుకుందాం. యూజింగ్ ద ఇన్పుట్ ఫంక్షన్ హౌ వీ కెన్ పర్ఫార్మ్ ద ఇన్పుట్ ఆపరేషన్ అంటే ఏంటి, ఒకవేళ మీరు ఇప్పటి వరకు వేరియబుల్ అంటే ఒక నేమ్
దానికి ఒక వాల్యూ అసైన్ చేస్తే ఇది వేరియబుల్ అని చెప్పి మనం చదువుకున్నాం. సో దీన్ని మనం కంపైల్ టైమ్ వేరియబుల్ డెఫినేషన్ అని చెప్పొచ్చు. కంపైల్ టైమ్ వేరియబుల్ డెఫినేషన్ అంటే ఏమైతుంది, ఎంటైర్ ప్రోగ్రామ్ లో మీరు వేరియబుల్ కి ఒకటే వాల్యూతో డిఫైన్ చేసి అదే వాల్యూని ఎంటైర్ ప్రోగ్రామ్ లో కన్సిడర్ చేసి ఎగ్జిక్యూట్ చేయాలి. ఒకవేళ నేను ఇదే ప్రోగ్రామ్ ని నేను ఇంకోసారి ఎగ్జిక్యూట్ చేయాలనుకోండి, నేను వాల్యూ చేంజ్ చేయాలనుకుంటే కుదరదు. సో విత్ ద సేమ్ వాల్యూ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ అయినా సరే ఒకటే వాల్యూతో మనం ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయాలి అనుకుంటే కంపైల్ టైమ్ డెఫినేషన్ ఫాలో అవ్వచ్చు. రన్ టైమ్ డెఫినేషన్ అంటే ఏంటి అంటే డైనమికల్ గా, అంటే ఏంటి, ఒక ప్రోగ్రామ్ అనేది ఒక 10 టైమ్స్ మీరు ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటే ప్రతిసారి కూడా డిఫరెంట్ వాల్యూతో పైథాన్ ప్రోగ్రామ్ ని ఆ వేరియబుల్ డిఫైన్ చేయాలి అనుకుంటే వీ కెన్ గో ఫర్ ద ఇన్పుట్ ఫంక్షన్. దాన్నే మనం డైనమిక్ వేరియబుల్ డెఫినేషన్ అనొచ్చు. సో ఒక వేరియబుల్ ని ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేది ఒక వేరియబుల్ అనుకుంటే ఈ వేరియబుల్ కి నేను డైనమికల్ గా వాల్యూని అసైన్ చేయాలనుకుంటున్నా. సో ఎలా, ఏ ఈక్వల్స్ టు ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఏ వాల్యూ. సో ఇది కూడా మనం ఏమవుతుందంటే కన్సోల్లో, పైథాన్ కన్సోల్లో ఫస్ట్ ఈ టెక్స్ట్ అంతా డిస్ప్లే అవుతుంది. ఎందుకు, యాజ్ ఎ యూజర్, యాజ్ ఎ కామన్ మ్యాన్ నీడ్ టు బి అండర్స్టాండ్ వై ద కన్సోల్ ఈజ్ వెయిటింగ్. కన్సోల్ ఎందుకు వెయిట్ చేస్తుందో తెలుసుకోవాలి. సో అందుకనే ఈ టెక్స్ట్ నేను ఇక్కడ ప్లేస్ చేశాను. సో ప్లేస్ చేయడం వల్ల మనకు అర్థమవుతుంది. సో వీ నీడ్ టు బి ఎంటర్ ద వాల్యూ అని. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 100 అని ఎంటర్ చేశాను అనుకోండి, ఆ వాల్యూ అనేది ఏ అనే వేరియబుల్ లొకేషన్ లో సేవ్ అవుతుంది. సో నార్మల్ గా మనకి పైథాన్ లో మెమరీ హైరార్కీ ఉంటుంది. మెమరీ హైరార్కీ ఏం చెప్తుంది అంటే పైథాన్ మెమరీ అనేది 2 పార్ట్స్ గా డివైడ్ అవుతుంది. ఒకటి స్టాక్ మెమరీ, ఇంకొకటి హీప్ మెమరీ. ఇంకొకటి హీప్ మెమరీ. స్టాక్ మెమరీ, హీప్ మెమరీ ఏం చేస్తుంది అంటే మనం ఏదైతే వాల్యూ ఒక వేరియబుల్ కి అసైన్ చేస్తున్నామో ఆ వాల్యూ అనేది హీప్ మెమరీలో స్టోర్ అవుతుంది. అదే ఏదైతే నేమ్ మనం ఈ వాల్యూకి మనం డిఫైన్ చేసామో ఆ నేమ్ అనేది స్టాక్ మెమరీలో స్టోర్ అవుతుంది. సో స్టోర్ అయిన స్టాక్ మెమరీ వాల్యూకి హీప్ మెమరీ వాల్యూకి పైథాన్ వర్చువల్ మిషన్ అనేది ఒక లింకింగ్ అనేది క్రియేట్ చేస్తుంది. దేర్ ఇస్ ఎ లింకింగ్. సో మీరు ఒకవేళ ప్రింట్ ఆఫ్ ఏ అని ఇచ్చారనుకోండి, పైథాన్ ఏం చేస్తుంది అంటే ఫస్ట్ ఏ అనే వేరియబుల్ ని స్టాక్ మెమరీలో సెర్చ్ చేస్తుంది. ఈ ఏ అనే వేరియబుల్ స్టాక్ మెమరీలో అవైలబుల్ ఉందా లేదా అని. ఒకవేళ ఉంది అంటే ఈ ఏ అనే వేరియబుల్ స్టాక్ మెమరీ నుంచి హీప్ మెమరీకి ఏ వాల్యూతో లింక్ అయ్యిందో చూస్తుంది. ఆ లింకింగ్ వాల్యూని క్యాచ్ చేసి ఆ లింకింగ్ వాల్యూని ఇక్కడ ప్రింట్ చేస్తుంది. ఇది ఒరిజినల్ ప్రొసీజర్. సో మనం వేరియబుల్ ని కంపైల్ టైంలో డిఫైన్ చేసినా రన్ టైంలో డిఫైన్ చేసినా సేమ్ క్రైటీరియా. సో వాల్యూ అనేది ఖచ్చితంగా హీప్ మెమరీలో స్టోర్ అవుతుంది, నేమ్ అనేది స్టాక్ మెమరీలో స్టోర్ అవుతుంది. స్టోర్ అయిన తర్వాత స్టాక్ మెమరీ నేమ్ నుంచి హీప్ మెమరీలో వాల్యూకి పైథాన్ అనేది ఒక లింకింగ్ క్రియేట్ చేసుకుంటుంది. సో ఎప్పుడైతే మనం ప్రింట్ ఆఫ్ ఏ అని ఇస్తున్నామో, సో ఏ అనేది నేమ్ కాబట్టి ఏని పైథాన్ స్టాక్ మెమరీలో సెర్చ్ చేస్తుంది. ఫస్ట్ ఏ అనే వేరియబుల్ అవైలబుల్ ఉందా లేదా అని. ఉంటే ఆ స్టాక్ మెమరీ నుంచి హీప్ మెమరీకి ఏతో ఏ వాల్యూతో లింక్ ఉందో చెక్ చేసి ఆ వాల్యూని ప్రింట్ చేస్తుంది. ఇది ప్రాసెస్. ఒకవేళ మీరు ప్రింట్ ఆఫ్ బి అని ఇచ్చారనుకోండి, సో ఫస్ట్ బిని సెర్చ్ చేస్తుంది. ఈ స్టాక్ మెమరీలో బి అనే వేరియబుల్ లేదు కాబట్టి దాని ఇమీడియట్ గా పైథాన్ అనేది నేమ్ ఎర్రర్ అనేది డిస్ప్లే చేస్తుంది. సో ఇది నార్మల్ గా పైథాన్ మెమరీ హైరార్కీ. అయితే when we are going to use the input function in Python, input function ఏం చేస్తుందంటే ఏ వాల్యూ అయినా సరే, మీరు ఇచ్చింది 100 అయినా లేదు ఒక నేమ్ ఇచ్చినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ నేను రవి అని చెప్పి ఒక నేమ్ ఇచ్చినా సరే, ఏది ఇచ్చినా సరే, ఏ వాల్యూ అయినా సరే ఆ వాల్యూ అనేది బై డిఫాల్ట్ గా స్ట్రింగ్ గా అర్థం చేసుకుంటుంది, స్ట్రింగ్ గా తీసుకుంటుంది ఏ వాల్యూ అయినా సరే. సో ఐ విల్ షో యూ, నేను మీకు ఈ ప్రోగ్రామ్ లో ఎగ్జిక్యూట్ చేస్తాను. సో మనం ఏ వాల్యూ అయినా సరే స్ట్రింగ్ గా తీసుకుంటుంది. కానీ మనకి కంప్యూటర్ అప్లికేషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక క్యాలిక్యులేటర్ తీసుకోండి. క్యాలిక్యులేటర్ లో ఏ ఇంటూ బి అని పర్ఫామ్ చేయాలి అంటే, సపోజ్ ఏ అంటే 3,
బి అంటే 7, మనకు అవుట్పుట్ అనేది 21 రావాలి. 21 రావాలి. కానీ ఒకవేళ మీరు ఇదే ఇన్పుట్ ని స్ట్రింగ్ 3 మల్టిప్లైయింగ్ విత్ స్ట్రింగ్ 7 అనుకుంటే పైథాన్ లో మనకు అవుట్పుట్ ఎలా వస్తుంది అంటే ఈ 3 అనే స్ట్రింగ్ 7 టైమ్స్ రిపీట్ అవుతుంది. 3 4 5 6 7 ఇలా వస్తుంది. కానీ మనకు రావాల్సిన అవుట్పుట్ ఏంటి 21. కానీ మనకు వచ్చిన అవుట్పుట్ ఏంటి 3 రిపిటేషన్ ఫర్ 7 టైమ్స్. సో మనకి ఇది ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ కాదు కదా. సో బై డిఫాల్ట్ గా మనం ఒకవేళ ఇన్పుట్ ఫంక్షన్ యూజ్ చేసి 3 అనే వాల్యూని 7 అనే వాల్యూని తీసుకుంటే మనకు అవుట్పుట్ ఖచ్చితంగా ఇలా వస్తుంది. కానీ మనకు కావాల్సింది ఎలా అంటే ఏంటి, మనం చెప్పాలి ఇది స్ట్రింగ్ కాదు ఇది ఇంటీజర్. ఎలా చెప్పాలి అంటే యూజింగ్ ద టైప్ కాస్టింగ్. మనం లాస్ట్ క్లాస్ లో మనం ఆల్రెడీ టైప్ కాస్టింగ్ అట్లా టైప్ కన్వర్షన్ నేర్చుకున్నాం. టైప్ కాస్టింగ్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసి ఇన్పుట్ ఫంక్షన్ ని చేంజ్ చేయాలి. అంటే ఏంటి, ఈ టైప్ కాస్టింగ్ ని ఇన్పుట్ ఫంక్షన్ కి అప్లై చేస్తే దెన్ ఈ స్ట్రింగ్ ని ఇంటీజర్ గా కన్వర్ట్ చేసి then we can apply the multiplication, then we can get the output like this. సో అంటే ఏంటి, ఒక వేరియబుల్ కి ఇంటీజర్ అనే వాల్యూ ఇవ్వాలి అన్నా, ఫ్లోట్ వాల్యూని అసైన్ చేయాలి అన్నా, లేదా బూలియన్ వాల్యూని అసైన్ చేయాలి అన్నా ఇన్పుట్ ఫంక్షన్ డైరెక్ట్ గా స్ట్రింగ్ గానే తీసుకుంటుంది. మీరు అలా ఇవ్వాలి, లైక్ ఇంటీజర్ ఇవ్వాలి, ఫ్లోట్ ఇవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా మనం టైప్ కాస్ట్ చేయాలి. ఇన్పుట్ ఫంక్షన్ కి టైప్ కాస్ట్ చేయాలి. టైప్ కాస్ట్ చేయకపోతే ఖచ్చితంగా వాల్యూ మనకి ఈ విధంగా వస్తుంది. సో ఇది ఖచ్చితంగా ఇన్కరెక్ట్ అవుట్పుట్. ఓకే, సో టు గెట్ ద అవుట్పుట్ ప్రాపర్లీ టు ద ఇన్పుట్ ఫంక్షన్ వి మస్ట్ బి డు ద టైప్ కాస్టింగ్. దిస్ ఇస్ ద ఇంపార్టెన్స్. సో ఎలా, సపోజ్ టు రీడ్ an integer, to read an integer ఎలా రీడ్ చేయొచ్చు, ఇంటీజర్ ని ఎలా రీడ్ చేయొచ్చు అంటే సపోజ్ a ఈక్వల్స్ టు int of input of enter some value ఎంటర్ సమ్ వాల్యూ ఇలా ఇచ్చారు అనుకోండి. ఇక్కడ ఏమైంది, ఇంట్ అనే ఫంక్షన్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఏమని, ఒక డెసిమల్ వాల్యూని లేదా ఒక బైనరీ వాల్యూని లేదా ఒక ఆక్టల్ వాల్యూని ఎనీ ఇంటీజర్ వాల్యూని డెసిమల్లో కన్వర్ట్ చేయాలి అన్నా, ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూని డెసిమల్లో కన్వర్ట్ చేయాలి అన్నా, బూలియన్ వాల్యూని డెసిమల్లో కన్వర్ట్ చేయాలి అన్నా వీ కెన్ యూజ్ ద ఇంట్ ఫంక్షన్. సో ఇక్కడ ఏం చేస్తున్నా, ఇన్పుట్ అనే ఫంక్షన్ బై డిఫాల్ట్ గా స్ట్రింగ్ ని రీడ్ చేస్తుంది. ఈ స్ట్రింగ్ వాల్యూని నేను ఇంటీజర్ లో కన్వర్ట్ చేయాలి అనుకుంటే ఐ మస్ట్ బి యూజ్ ఇంట్ ఫంక్షన్. సో అందుకనే ఇన్పుట్ అనే ఫంక్షన్ కి ఇంట్ అనే ఫంక్షన్ యూజ్ చేసి నేను టైప్ కాస్ట్ చేస్తున్నాను. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఏ అనే వాల్యూ ఒకవేళ నేను 100 అని ఎంటర్ చేశాను అనుకోండి, బికాజ్ ఆఫ్ దిస్ స్టేట్మెంట్ ఖచ్చితంగా ఇది ఇంటీజర్ గా అర్థం చేసుకుంటుంది. ఎలా చెప్పగలం అంటే పైథాన్ లో మనకి టైప్ ఆఫ్ అనే ఒక ఫంక్షన్ ఉందండి. టైప్ ఆఫ్ అనే ఒక ఫంక్షన్ ఉంది. ఈ ఫంక్షన్ లో నేను టైప్ ఆఫ్ ఏ ఆఫ్టర్ ది స్టేట్మెంట్ నేను ఇచ్చాను అనుకోండి, ఖచ్చితంగా నాకు అవుట్పుట్ అనేది క్లాస్ స్పేస్ ఇంట్ అని ప్రింట్ అవుతుంది. ఒకవేళ నేను ఇంట్ ఆఫ్ అని ఇవ్వలేదు, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ b ఈక్వల్స్ టు ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఏ వాల్యూ అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాను అనుకోండి, ఎంటర్ ఏ వాల్యూ అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాను అనుకోండి, ఇక్కడ ఏమైతుంది, ఈ b కి నేను సపోజ్ నేను 100 అయినా పాస్ చేశాను, ఏమైతుంది, ఖచ్చితంగా మీరు టైప్ ఆఫ్ b అని ఇచ్చారు అనుకోండి, మీకు ఇక్కడ స్ట్రింగ్ అని వస్తుంది, క్లాస్ స్ట్రింగ్ అని వస్తుంది, ఇంటీజర్ రాదు. ఎందుకంటే బై డిఫాల్ట్ ఇన్పుట్ ఫంక్షన్ కెన్ రీడ్ ఎనీ వాల్యూ ఇన్ ద స్ట్రింగ్ ఫార్మాట్. సో దీన్నే మనం ఇంటీజర్ తీసుకోవడానికి ఈ ఇన్పుట్ ఫంక్షన్ కి ఇంట్ అనే ఫంక్షన్ యూజ్ చేసి టైప్ కాస్ట్ చేస్తున్నాము. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద వే టు రీడ్ ఇంటీజర్ వాల్యూ. ఓకే, ఒకవేళ మీరు బైనరీ వాల్యూని రీడ్ చేయాలనుకుంటే, బైనరీ వాల్యూని ఇన్పుట్ గా ఒక వేరియబుల్ కి అసైన్ చేయాలి అనుకుంటే స్టేట్మెంట్ వచ్చి a ఈక్వల్స్ టు int ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ సమ్ టెక్స్ట్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎంటర్ a, సమ్ టెక్స్ట్ ఇచ్చి
కామా వాల్యూ 2 అని చెప్పి ప్లేస్ చేయాలి. వాల్యూ 2 అని చెప్పి ప్లేస్ చేయాలి. ఎందుకంటే బైనరీ వాల్యూ ఇస్ ద బేస్ 2 వాల్యూ. ఖచ్చితంగా ఇంట్ అనే ఫంక్షన్ తెలియాలి. ఫర్ ద ఇంట్ ఫంక్షన్ we must be instruct that we need to take the 2 values only. ఏంటంటే అవి 0 and 1 యూజ్ చేసి మాత్రమే ఒక నెంబర్ని డిఫైన్ చేయాలనుకుంటున్నాం అని చెప్పి ఇన్స్ట్రక్ట్ చేయాలి. సో అందుకనే ఆఫ్టర్ ద ఇన్పుట్ ఫంక్షన్ కామా యూజ్ చేసి 2 అనే వాల్యూని పాస్ చేస్తున్నాం. సో ఇలా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే వీ కెన్ ఏబుల్ టు ఎంటర్ ద వాల్యూ ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ ద బైనరీ. ఒకవేళ మీరు ఆక్టల్ వాల్యూని అసైన్ చేయాలి అనుకుంటే, రన్ టైంలో ఆక్టల్ వాల్యూని డిఫైన్ చేయాలి అనుకుంటే సేమ్ a ఈక్వల్స్ టు int ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ సమ్ వాల్యూ ఆర్ ఎంటర్ a కామా 8 అని ఒక పాస్ చేయాలి. ఎందుకు 8 అంటే ఆక్టల్ వాల్యూ బేస్ 8 కాబట్టి 8 వాల్యూ మనం పాస్ చేయాలి. ఒకవేళ హెక్సాడెసిమల్ వాల్యూ మనం రీచ్ చేయాలనుకుంటే సేమ్ a ఈక్వల్స్ టు int ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ సంథింగ్ కామా 16. హెక్సాడెసిమల్ వాల్యూకి బేస్ 16 కాబట్టి మనం బేస్ 16 వాల్యూని పాస్ చేయాలి. సో ఇలా స్టేట్మెంట్స్ మనం ఇస్తే మనం ఇన్పుట్ ఫంక్షన్ యూజ్ చేసి బైనరీ వాల్యూని రీచ్ చేయొచ్చు, ఆక్టల్ వాల్యూని రీచ్ చేయొచ్చు, హెక్సాడెసిమల్ వాల్యూని కూడా రీచ్ చేయొచ్చు. సో ఇవన్నీ కలిపి మనం ప్రోగ్రామ్ చేద్దాం. ఓకే, సో దిస్ ఈస్ ద వే దట్ హౌ వీ కెన్ టేక్ ఎనీ ఇంటీజర్ వాల్యూ ఇన్ ద రన్ టైమ్, మీన్స్ డైనమిక్ డెఫినేషన్ ఫర్ ద ఇంటీజర్ డేటా. ఓకే, నౌ ఒకవేళ మీరు ఫ్లోటింగ్ పాయింట్ డేటాని మీరు ఇన్పుట్ గా తీసుకోవాలి అనుకుంటే, సో దానికి ఏంటి అంటే వేరియబుల్ నేమ్ ఏ ఈక్వల్స్ టు ఫ్లోట్ అనే ఒక ఫంక్షన్ ఉంది కదా, ఫ్లోట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ అని డిఫైన్ చేస్తే ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూ మనం తీసుకోవచ్చు. అదే మీరు కాంప్లెక్స్ వాల్యూని ఇన్పుట్ గా తీసుకోవాలి అనుకుంటే ఏ ఈక్వల్స్ టు కాంప్లెక్స్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ అని డిఫైన్ చేయాలి. బూలియన్ వాల్యూని ఇన్పుట్ గా తీసుకోవాలి అనుకుంటే ఏ ఈక్వల్స్ టు బూల్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్. సో ఇలా డిఫైన్ చేయాలి. స్ట్రింగ్ ని ఇన్పుట్ గా తీసుకోవాలి అనుకుంటే మీకు ఆల్రెడీ తెలుసు. సో సింపుల్ ఏ ఈక్వల్స్ టు ఇన్పుట్ ఆఫ్, దట్స్ ఇట్. ఇలా ఇస్తే స్ట్రింగ్ ఆటోమేటిక్ గా స్ట్రింగ్ రీడ్ అవుతుంది కాబట్టి నో నీడ్ ఆఫ్ ఎనీ టైప్ కాస్టింగ్ ఫర్ ద ఇన్పుట్ ఫంక్షన్. సో ఈ విధంగా మనం ఏదైనా వాల్యూని ఒక వేరియబుల్ కి డైనమికల్ గా అసైన్ చేయాలి అనుకుంటే we can go for the input function along with the typecast. Now output operation. పైథాన్ లో అవుట్పుట్ ఆపరేషన్ ప్రింట్ చేయాలి అంటే మనకి ప్రింట్ అనే ఒక ఫంక్షన్ ఉంది. సో ప్రింట్ అనే ఫంక్షన్ యూజ్ చేసి మనం సపోజ్ మీరు ఒక మెసేజ్ ని ప్రింట్ చేయాలి అనుకుంటున్నారు. ఒక మెసేజ్ లైక్ గుడ్ ఈవినింగ్ అని, గుడ్ ఆఫ్టర్నూన్ అని ఒక మెసేజ్ ని ప్రింట్ చేయాలనుకుంటే సో సింపుల్ గా ప్రింట్ ఆఫ్ విత్ ఇన్ కోట్స్ ఏదైతే మెసేజ్ ప్రింట్ చేయాలనుకుంటున్నారో, సపోజ్ హాయ్ అని, సో విత్ ఇన్ కోట్స్ హాయ్ అనే మెసేజ్ ని మనం ప్రింట్ చేయాల్సి వస్తుంది. ఓకే, లేదు ఒక వేరియబుల్ ని మీన్స్ ఒక వాల్యూని along with మెసేజ్ మీరు ప్రింట్ చేయాలనుకుంటే, ఒక వాల్యూని along with మెసేజ్ మీరు ప్రింట్ చేయాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ a ఈక్వల్స్ టు 10 అని ఉంది. సో ఇక్కడ నాకు ఒక మెసేజ్ ఏంటి అంటే వాల్యూ ఆఫ్ a అన్నది ఒక మెసేజ్ విచ్ ఈక్వల్స్ టు వాల్యూ ఆఫ్ a విచ్ ఈక్వల్స్ టు అన్నది ఒక మెసేజ్. సో ఆఫ్టర్ ద మెసేజ్ మనం ఏం ఇవ్వాలి అంటే కామా వేరియబుల్ నేమ్ మనం పాస్ చేస్తే మనకి ఒక వాల్యూ along with మెసేజ్ మనం ప్రింట్ చేయొచ్చు. సో ఇది మనకి ప్రింట్ స్టేట్మెంట్. అదే మీరు మల్టిపుల్ వేరియబుల్స్ ని ప్రింట్ చేయాలనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు a ఈక్వల్స్ టు 10, b ఈక్వల్స్ టు 20, c ఈక్వల్స్ టు 30. సో నాకు along with మెసేజ్ ఈ వాల్యూస్ ను కూడా నేను ప్రింట్ చేయాలనుకున్నప్పుడు మనకి మల్టిపుల్ వేస్ ఉన్నాయి. ఎలా అంటే ప్రింట్ ఆఫ్ విత్ ఇన్ కోట్స్ the values of first one a
equals to, within the quotes, you can place a comma A, comma, next B equals to, comma B, comma C equals to, comma C. Ila, the values of A, another text, A another value, B equals to another text, B another value, C equals to another text, C another value. Itla, multiple text ni, multiple variables ni, with comma separation తో యూజ్ చేసి ఒక సింగిల్ ప్రింట్ స్టేట్మెంట్ లో ప్రింట్ చేయొచ్చు. లేదు అనుకుంటే we have one more option, print off. ఆప్షన్ ఏంటి అంటే ఇక్కడ the values of variables, okay, a equals to empty flower bracket, comma b equals to empty flower bracket and c equals to empty flower bracket. Close the bracket, close the quotations. Then after that we can use dot format of, we should pass a comma b comma c. So ఇలా ఇవ్వడం వల్ల ఏమైతుంది అంటే, సో వెరీ సింపుల్, ఫస్ట్ ఫ్లవర్ బ్రాకెట్ లో ఏ వాల్యూ ప్రింట్ అవుతుంది, సెకండ్ ఫ్లవర్ బ్రాకెట్ లో బి వాల్యూ ప్రింట్ అవుతుంది, థర్డ్ ఫ్లవర్ బ్రాకెట్ లో సి వాల్యూ ప్రింట్ అవుతుంది. సో ఇలా ఫార్మాట్ అనే మెథడ్ యూజ్ చేసి కూడా మనం మల్టిపుల్ టెక్స్ట్ ని విత్ మల్టిపుల్ వాల్యూస్ ని ప్రింట్ చేయొచ్చు. సో ఈ విధంగా మనం అవుట్పుట్ ఆపరేషన్ ని పర్ఫామ్ చేయొచ్చు. సో దీనికి కూడా ఒక ప్రోగ్రామ్ ని మనం సిస్టమ్ పైన ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఇంతకుముందు ఇంతకుముందు ఏం చేసామంటే ఐఓ ఆపరేషన్స్ ఎలా ఉంటాయని యూజింగ్ ఇన్పుట్ ఫంక్షన్, ప్రింట్ ఫంక్షన్, ఒక థియరిటికల్ వేలో విత్ సింటాక్స్ మనం నేర్చుకున్నాం. అయితే ఆ సింటాక్స్ ని ఒక ప్రోగ్రామ్ గా ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఓకే, సో ఐఓ ఆపరేషన్ కి మనకి ఇన్పుట్ ఫంక్షన్ ఉంది కదా. సో నేను చెప్పింది ఏంటి, ఇన్పుట్ ఫంక్షన్ అనేది బై డిఫాల్ట్ గా ఏదైనా వాల్యూని స్ట్రింగ్ గానే రీడ్ చేస్తుందని చెప్పాను. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ x ఈక్వల్స్ టు ఇన్పుట్ ఆఫ్ అని ఇచ్చాను అనుకోండి, ఎంటర్ సమ్ వాల్యూ అని గివింగ్. సో నేను ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ ఎక్స్ అని ప్రింట్ చేశాను అనుకోండి, దెన్ వీ కెన్ గెట్ నేను ఒకవేళ నేను మీకు ఇక్కడ 100 అనేది ఒక డెసిమల్ వాల్యూ పాస్ చేస్తున్నా, కానీ నాకు టైప్ అనేది స్ట్రింగ్ గా వచ్చింది. నేను ఒకవేళ స్ట్రింగ్ నే పాస్ చేస్తున్నా, పైథాన్ స్ట్రింగ్ అని వస్తుంది. నేను ఒక ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూని ఇస్తున్నా 102.02. సో ఇది కూడా మనకి స్ట్రింగ్ అని వస్తుంది. అంటే ఏంటి, బై డిఫాల్ట్ గా ఇన్పుట్ అనే ఫంక్షన్ ఏదైనా వాల్యూని స్ట్రింగ్ గానే రీడ్ చేస్తుంది. నాకు అలా కాకుండా ఒక ఇంటీజర్ వాల్యూ లేదా ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూని కానీ, కాంప్లెక్స్ వాల్యూని కానీ, బూలియన్ వాల్యూని కానీ రన్ టైంలో ఎలా డిఫైన్ చేయొచ్చు. నాకు స్ట్రింగ్ కాదు, నాకు ఇంటీజర్ వాల్యూ తీసుకోవాలి రన్ టైంలో. సో ఎలా డిఫైన్ చేయొచ్చు, సో వీ కెన్ సీ. సో ఏ ఈక్వల్స్ టు, నేను ఒక ఇంటీజర్ తీసుకుంటా, ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ సమ్ ఇంటీజర్. ఇప్పుడు నేను టైప్ ఆఫ్ ఏ అని ప్రింట్ చేశాను అనుకోండి, టైప్ ఆఫ్ ఏ. ఇప్పుడు చూడండి, రన్ చేసి ఇఫ్ యూ కెన్ ఎంటర్ 120. సో నాకు ఇప్పుడు ఇంటీజర్ వచ్చింది, ఇంతకు ముందు రాలేదు. ఎందుకు అంటే బిఫోర్ నేను ఇన్పుట్ అనే ఫంక్షన్ కి టైప్ కాస్టింగ్ చేయలేదు, కానీ ఇప్పుడు టైప్ కాస్టింగ్ పర్ఫామ్ చేస్తాను. ఇన్పుట్ ఫంక్షన్ కి ఇంట్ అనే ఫంక్షన్ తో టైప్ కాస్ట్ చేస్తే దెన్ వీ కెన్ టేక్ ద డెసిమల్ వాల్యూ, నాట్ బైనరీ. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 0b10101 అని ఇచ్చాను అనుకోని, ఖచ్చితంగా నాకు ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే ఇంట్ అనే ఫంక్షన్ బై డిఫాల్ట్ గా డెసిమల్ వాల్యూని మాత్రమే రీడ్ చేయగలదు ఫ్రమ్ ఆర్ బై యూజింగ్ ఇన్పుట్ ఫంక్షన్. ఒకవేళ నాకు బైనరీ వాల్యూ కావాలి అనుకుంటే ఆఫ్టర్ ద ఇన్పుట్ ఫంక్షన్ విత్ ఇన్ ద ఇంట్ మనం ఒక ఆర్గ్యుమెంట్ ని పాస్ చేయాలి. ఆర్గ్యుమెంట్ ఏంటి అంటే బేస్ వాల్యూ ఆఫ్ బైనరీ ఎంత, 2. ఆ 2 ని పాస్ చేస్తే దెన్ వీ కెన్ టేక్ బైనరీ వాల్యూ. సో ఇంట్ అని ప్రింట్ అవుతుంది. ఒకవేళ మీరు ఆక్టల్ ని తీసుకోవాలి అనుకుంటే ఇన్స్టెడ్ ఆఫ్ ద 2 మనం బేస్ వాల్యూ 8 ని ప్లేస్ చేస్తే దెన్ వీ కెన్ ఎలో టు టేక్ ఆక్టల్ వాల్యూ.
ఇలా ఆక్టల్ వాల్యూని పాస్ చేయొచ్చు. లేదా మీరు హెక్సాడెసిమల్ వాల్యూని రీచ్ చేయాలనుకుంటే బేస్ వాల్యూ 16 పాస్ చేస్తే దెన్ వీ కెన్ ఏబుల్ టు ఎంటర్ ద హెక్సాడెసిమల్ అండ్ ద వాల్యూ కెన్ బి రెడ్ బై ద పైథాన్ యాజ్ ఇంటీజర్ అండ్ స్టోర్ ఇంటూ ఏ. సో లైక్ దిస్ మనం ఏదైనా బేస్ వాల్యూని ఏదైనా ఇంటీజర్ వాల్యూని మనం ఇన్పుట్ యూజ్ చేసి రీడ్ చేయాలి అనుకుంటే, ఇఫ్ యూ వాంట్ టు డిఫైన్ అన్ ఇంటీజర్ ఇన్ ద డైనమిక్ వే ఆఫ్ ఇంటీజర్ డెఫినిషన్ అంటే ఇన్పుట్ ఫంక్షన్ కి ఇంట్ అనే ఫంక్షన్ తో టైప్ కాస్ట్ చేస్తే మనం ఏదైనా ఇంటీజర్ ని డైనమిక్ వేలో డిఫైన్ చేయొచ్చు. ఓకే, ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూని మీరు రన్ టైంలో తీసుకోవాలి అనుకుంటే ఇన్పుట్ అనే ఫంక్షన్ కి విత్ ఫ్లోట్ ఫంక్షన్ మనం టైప్ కాస్ట్ పర్ఫామ్ చేయాలి. సో ఫ్లోట్ ఆఫ్ ఎంటర్ సమ్ ఫ్లోట్ అని ఇచ్చామనుకోండి, ఇప్పుడు మనం ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూ తీసుకోవచ్చు. b ఈక్వల్స్ టు మనం కాంప్లెక్స్ అనే ఫంక్షన్ తో టైప్ కాస్ట్ చేసామనుకోండి, కాంప్లెక్స్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ సమ్ కాంప్లెక్స్ నెంబర్. సో ఈ స్టేట్మెంట్ తో మనం కాంప్లెక్స్ నెంబర్ తీసుకోవచ్చు. d ఈక్వల్స్ టు బూల్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ సమ్ బూలియన్ అని ఇచ్చాను అనుకోండి, ఎంటర్ బూలియన్ అని ఇచ్చాను అనుకోండి. సో ఇప్పుడు మనం ఈ స్టేట్మెంట్ తో మనం బూలియన్ వాల్యూని కూడా రీడ్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ బి టైప్ ఆఫ్ సి అని ప్రింట్ చేస్తే డెఫినెట్లీ ఐ కెన్ గెట్ ద కరెస్పాండింగ్ టైప్. సపోజ్ ఫ్లోట్ వాల్యూ 1.002, కాంప్లెక్స్ వాల్యూ 1.02 మైనస్ 2.03j ఇచ్చాను అనుకోండి, బూలియన్ వాల్యూ 2 అని పాస్ చేస్తే నాకు ఖచ్చితంగా ఫస్ట్ వాల్యూ ఫ్లోట్, సెకండ్ వాల్యూ కాంప్లెక్స్, థర్డ్ వాల్యూ బూలియన్ గా ప్రింట్ అవుతున్నాయి. సో ఈ విధంగా మనం ఇన్పుట్ అనే ఫంక్షన్ కి టైప్ కాస్ట్ పర్ఫామ్ చేస్తే యూజింగ్ ద కరెస్పాండింగ్ ఫంక్షన్ లైక్ ఇంట్ ఫంక్షన్, ఫ్లోట్, కాంప్లెక్స్, బూల్ అండ్ బూల్ ఎక్సెట్రా, దెన్ మనం కరెస్పాండింగ్ ఇన్పుట్ ని మనం వేరియబుల్ కి డైనమికల్ గా అసైన్ చేయొచ్చు. సో దిస్ ఈస్ ద వే దట్ హౌ వీ కెన్ డిఫైన్ ద వేరియబుల్ ఇన్ డైనమిక్ వే. నెక్స్ట్, అవుట్పుట్ ఆపరేషన్. మనం అవుట్పుట్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి అంటే వీ హ్యావ్ ఎ ఫంక్షన్ కాల్డ్ as a print ఫంక్షన్. సో ఈ ప్రింట్ అనే ఫంక్షన్ యూజ్ చేసి మనం ఓన్లీ వాల్యూని ప్రింట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ a ఈక్వల్స్ టు 100, b ఈక్వల్స్ టు 12.02, c ఈక్వల్స్ టు ట్రూ అని ఉన్నాయి అనుకోండి. ఈ వాల్యూస్ నాకు ఓన్లీ వాల్యూస్ ప్రింట్ కావాలి అనుకుంటే ప్రింట్ ఆఫ్ a అని, ప్రింట్ ఆఫ్ b, ప్రింట్ ఆఫ్ c అని ఇచ్చామనుకోండి, దెన్ వీ కెన్ గెట్ ద వాల్యూస్ అంటే 12.02 ట్రూ అన్నది వస్తుంది. ఓకే, అలా కాకుండా నాకు విత్ మెసేజ్ ప్రింట్ కావాలి అనుకుంటే ప్రింట్ ఆఫ్ వాల్యూ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు, ఆఫ్టర్ ద టెక్స్ట్ మనం కామా ప్లేస్ చేసి వేరియబుల్ నేమ్ ని ప్లేస్ చేస్తే మనకి ఏ వాల్యూ అనేది యాజ్ ఇట్ ఈస్ విత్ టెక్స్ట్ విత్ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, అలా కాకుండా అన్ని వాల్యూస్ కూడా ఒకటే ప్రింట్ స్టేట్మెంట్ లో ప్రింట్ కావాలనుకుంటే ప్రింట్ ఆఫ్ వాల్యూ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు కామా ఏ ఇవ్వచ్చు, కామా అగైన్ వాల్యూ ఆఫ్ బి ఈక్వల్స్ టు కామా బి ఇవ్వచ్చు, వాల్యూ ఆఫ్ సి ఈక్వల్స్ టు కామా సి అని ఇచ్చాను అనుకోండి. సో ఇప్పుడు నాకు అన్ని వాల్యూస్ కూడా ఒకటే లైన్ లో విత్ టెక్స్ట్ విత్ వాల్యూ ప్రింట్ అవుతుంది. టెక్స్ట్ విత్ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈస్ ద వే దట్ హౌ వీ కెన్ ఏబుల్ టు బి ప్రింట్. లెట్స్ రన్ ద ప్రోగ్రామ్. సో వీ గాట్ ద క్లారిటీ. ఓకే, సో ఇలా కాకుండా పర్సంటేజ్ అనే నోటేషన్ కూడా యూజ్ చేసి ప్రింట్ చేయొచ్చు. సో వాల్యూ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు పర్సంటేజ్ ఎస్, వాల్యూ ఆఫ్ బి ఈక్వల్స్ టు పర్సంటేజ్ ఎస్, నెక్స్ట్ వాల్యూ ఆఫ్ సి ఈక్వల్స్ టు పర్సంటేజ్ ఎస్ అని ఇచ్చి పర్సంటేజ్ ఆఫ్ ఏ కామా బి కామా సి అని ఇచ్చామనుకోండి, మనకి అన్ని వాల్యూస్ కూడా ప్రింట్ అయిపోతాయి. సో వాల్యూ ఆఫ్ ఏ 100, వాల్యూ ఆఫ్ బి 12.02, వాల్యూ ఆఫ్ సి 2 అన్నది ప్రింట్ అవుతుంది. సో ఇలా కాకుండా నేను ఈ పారామీటర్స్ పర్సంటేజ్ అనే పారాంథసిస్ లో ఏవైతే వాల్యూస్ నేను ఇచ్చానో అవి నేను జంబుల్ చేశాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్స్టెడ్ ఆఫ్ ఏబిసి ఐఎమ్ గోయింగ్ ఏసీబి, ఐఎమ్ గివింగ్ ఏసీబి. దెన్ సో చూడండి, వాల్యూ ఆఫ్ ఏ 100 ప్రింట్ అయింది, కానీ బి అనేది ట్రూ ప్రింట్ అయింది, సి అనేది 12.02. అంటే ఏంటి,
ఏదైతే ఆర్డర్ మనం ఇక్కడ పారెన్సిస్ అనే లైక్ పర్సంటేజ్ తర్వాత ఉన్న parentheses లో డిఫైన్ చేస్తున్నామో అకార్డింగ్ టు ద ఆర్డర్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ పర్సంటేజ్ ఎస్ ఆ కరస్పాండింగ్ వాల్యూ అనేది సబ్స్టిట్యూట్ అవుతుంది. ఓకే, ఇలా కాకుండా డాట్ ఫార్మేట్ అనే మెథడ్ని కూడా యూజ్ చేసి మనం డిఫైన్ చేయొచ్చు. సో వాల్యూ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు సో ఎంటీ ఫ్లవర్ బ్రాకెట్ వాల్యూ ఆఫ్ బి ఎంటీ ఫ్లవర్ బ్రాకెట్ వాల్యూ ఆఫ్ సి ఎంటీ ఫ్లవర్ బ్రాకెట్ ఇచ్చి డాట్ ఫార్మాట్ అనే మెథడ్ని ప్లేస్ చేసి ఏ కామా బి కామా సి అని ఇచ్చామనుకోండి, మనకి అన్ని వాల్యూస్ కూడా యాజ్ ఇట్ ఈస్ ప్రింట్ అయిపోతాయి. సో దిస్ ఈస్ ద వే మనం ఒక అవుట్పుట్ ఆపరేషన్ ఎప్పుడైనా పర్ఫామ్ చేయాలనుకుంటే మనం ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేయొచ్చు. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ద ఐఓ ఆపరేషన్.